హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రీడింగ్లో అసలు మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, ఇద్దరు ఫీలింగ్స్ ఏంటి, నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఏదైనా ప్రోగ్రెస్ కనిపిస్తుందా లేదా అనేది చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రివినియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. క్రిస్టల్స్ బ్రేస్లెట్ పైన 50% ఆఫర్ ఉంది టిల్ దసరా. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఓకే, సో చాలామంది అడుగుతూ ఉంటారు రీయూనియన్ ఎప్పుడు. రీయూనియన్ అనేది అందరికీ ఒకే డేట్ అండ్ ఒకే టైంలో జరగదండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం ఫ్రేమ్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, ఎందుకంటే అందరి ఎనర్జీస్ ఒకలా ఉండవు. ఓకే, క్వీన్ ఆఫ్ వాండ్స్, కరేజ్, కాన్ఫిడెంట్, ఇండిపెండెన్స్ అండ్ డిటర్మినేషన్ అండ్ జాయ్. సో ఇక్కడ మీ పర్సన్కి ఒక టాక్సిక్ రిలేషన్తో పరిచయం అనేది ఉంది. ఒక టాక్సిక్ రిలేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది మీ పర్సన్. సో మీ పర్సన్కి అసలు ఈ రిలేషన్షిప్స్ని ఎలా ఫేస్ చేయాలి అన్న ధైర్యం కూడా లేదు. బట్ ప్యాషన్ అయితే ఉంది కానీ మీ పైన, బట్ నో కరేజ్. టవర్ మూమెంట్, సడన్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి మీకు సంబంధించి, మీ రిలేషన్షిప్కి సంబంధించి సడన్ చేంజెస్ రాబోతున్నాయి. ఓకే, మేబీ మీ పర్సన్ ఒక సడన్ డెసిషన్ ఏదైనా తీసుకోవచ్చు, లేదా సడన్లీ ఈ టాక్సిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో ఈ పర్సన్ నుండి సడన్లీ ఆ రిలేషన్షిప్ కట్ చేసుకోవచ్చు. సడన్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు మీ పర్సన్. ఎస్, ఫాస్ట్ థింకింగ్ అయితే జరగబోతుంది. ఓకే, మీ పర్సన్ చాలా ఫెడప్ అయిపోయి ఉన్నారు తన లైఫ్తో అండ్ ఆ టాక్సిక్ పీపుల్తో, ఆ టాక్సిక్ రిలేషన్స్తో చాలా ఫెడప్ అయి ఉన్నారు. సో లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నానన్న ఫీలింగ్ అయితే ఎక్కువైంది మీ పర్సన్కి. ఇది మేషరాశి ఎనర్జీ, 3 ఆఫ్ వాండ్స్. సో లైఫ్లో ముందుకు వెళ్ళాలి అని అంటే తను ఒక మంచి రిలేషన్షిప్లో ఉండాలి, మైండ్ స్టేబుల్ ఉండాలి. ఇవన్నీ కావాలి అని అంటే ముందు ఈ టాక్సిసిటీని వదిలించుకోవాలి. ఓకే, సో చాలా రోజుల తర్వాత చాలా కాలం తర్వాత అవేకనింగ్ అనేది జరిగింది మీ పర్సన్కి. ఇవన్నీ తెలుసుకుంటున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్, వృషభ రాశి ఎనర్జీ, జెనరోసిటీ, కంఫర్ట్ అండ్ డిసిప్లిన్, అథారిటీ. ఓకే, సక్సెస్ అయితే రాబోతుంది మీ లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో. ఎయిట్ ఆఫ్ సోర్డ్స్, ఇదొక మిథున రాశి ఎనర్జీ. ఓకే, ఫీలింగ్ ఐసోలేటెడ్ అనమాట, ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు అండ్ నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తున్నాయి మీ పర్సన్కి అండ్ విక్టిమ్ మెంటాలిటీలో ఉన్నారు ప్రజెంట్. ఫీలింగ్ ఐసోలేటెడ్, లోన్లీనెస్ కనిపిస్తుంది మీ పర్సన్ మైండ్లో, అలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. సో ఇది అగైన్ మేషరాశి ఎనర్జీ, సెలబ్రేషన్, జాయ్, హార్మనీ, మ్యారేజ్. డొమెస్టిక్ హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు, మ్యారేజ్ కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి. ఆల్ రైట్, డెత్ కార్డ్. ఓకే, పెయిన్ఫుల్ ఎండింగ్స్ అండ్ న్యూ బిగినింగ్స్, ఎండ్ ఆఫ్ ఓల్డ్ సైకిల్, బిగినింగ్ ఆఫ్ బ్రాండ్ న్యూ సైకిల్. వాటర్ ఎనర్జీ, వృశ్చిక రాశి. 2 ఆఫ్ సోర్డ్స్, డిఫికల్ట్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు మీ పర్సన్.
డిఫికల్ట్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ టాక్సిక్ రిలేషన్స్, నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా. సో ఆ రిలేషన్ని వదిలించుకోవడం కూడా తనకి డిఫికల్ట్ డెసిషన్ అయిపోయింది. చాలా విత్ గ్రేట్ డిఫికల్టీ ఆ థర్డ్ పార్టీ రిలేషన్స్ నుండి బయటకు వస్తున్నారు అండ్ తన లైఫ్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అండ్ జస్టిస్, ఎస్. సో ఈ జస్టిస్ కార్డ్ కూడా తులారాశి కార్డ్, తులారాశి ఎనర్జీ. డివోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి డివోర్స్ వస్తుంది. ఓకే, అండ్ అగైన్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, 10 of Cups. డివైన్ లవ్, హార్మనీ, హ్యాపీనెస్, మ్యారేజ్, బ్లిస్ఫుల్ రిలేషన్షిప్స్. వాటర్ ఎనర్జీ, మీనరాశి. సో మనకి 2 మ్యారేజ్ కార్డ్స్ అయితే వచ్చాయి ఇక్కడ. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో మ్యారేజ్ అనేది ఉంది అని చెప్పడానికి స్ట్రాంగ్ రెఫరెన్స్ అన్నమాట ఇది. స్లీప్లెస్ నైట్స్ అండ్ హోప్లెస్ లైఫ్, ట్రామా, నైట్మేర్స్. పీడకలలు కంటున్నారు, మిథున రాశి ఎనర్జీ ఇది. హోప్లెస్నెస్ ఉంది, లైఫ్ మళ్ళీ రైట్ ట్రాక్ పైకి వెళ్తుందా, తన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయా లేదా అనేది చాలా అదొక డిఫికల్ట్ క్వశ్చన్ అయిపోయింది మీ పర్సన్కి. సో ఆ ట్రామాలో ఉండిపోయారు ఇంకా. ఓకే, ఎస్, విక్టరీ అనేది రాబోతుంది మీ రిలేషన్షిప్లో. అండ్ మీ పర్సన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్నీ కూడా నిజం అవబోతున్నాయి. విక్టరీ అండ్ పబ్లిక్ రికగ్నిషన్ రాబోతుంది మీకు. అండ్ ఎంపరర్ ఎనర్జీ, నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. ఇక్కడ ఇది కూడా స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి. సో రీయూనియన్ అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్. బట్ ఇక్కడ ఇంకా మీ పర్సన్కి వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచి కొంచెం ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయరు, ప్లస్ వాళ్ళు తెచ్చిన రిలేషన్ని చేసుకోవాలని ఫోర్స్ చేయొచ్చు. అలాంటివి ఏదో జరగబోతుంది. అండ్ స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కుంభరాశి, స్టార్ కార్డ్. హీలింగ్ అయితే జరుగుతుంది ప్రజెంట్ మీ పర్సన్కి. ఓకే, గుడ్ ఫార్చ్యూన్ అయితే చూస్తారు మీరిద్దరూ కలిసి. స్టార్ కార్డ్, కమ్యూనికేషన్ అయితే రాబోతుంది. అండ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీ పర్సన్. లోన్లీగా ఫీల్ అవుతున్నారు, ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్, బ్లిస్ఫుల్ ఎనర్జీ, ఏస్ ఆఫ్ కప్స్, మ్యారేజ్ ప్రపోజల్స్ అండ్ న్యూ బేబీ. ఎవరైతే బేబీస్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి బేబీస్ న్యూస్ వినిపిస్తుంది. ఒక న్యూ మెంబర్ ఆర్ మెంబర్స్ యాడ్ అవుతారు మీ లైఫ్లో, మీ ఫ్యామిలీలో. ఓకే, సో దట్ బేబీస్ మేబీ ట్విన్స్ కూడా. ఓకే, ట్విన్స్ కూడా పుట్టవచ్చు, లేదా ఆల్రెడీ ట్విన్స్ పుట్టారు అన్న న్యూస్ కూడా మీ దగ్గరికి రావచ్చు. ఇది తులారాశి ఎనర్జీ అండ్ దిస్ ఈజ్ వాటర్ ఎనర్జీ. ఓకే, సో మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి. మీ పర్సన్ మీకు తప్పకుండా ప్రపోజ్ చేస్తారు. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్, మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ న్యూస్ అయితే తప్పకుండా రాబోతుంది ఇప్పుడు త్వరలోనే. నేను ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను గుడ్ న్యూస్ వినబోతున్నారు అని. ఓకే, అండ్ 9 of Coins, దిస్ ఈజ్ ఫ్రూట్స్ ఆఫ్ లేబర్, కంఫర్ట్ అండ్ రివార్డ్స్, లగ్జరీ లైఫ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది ఇద్దరికీ కూడా. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రీయూనియన్ మీ పర్సన్ ఎన్ని రోజుల్లో మిమ్మల్ని కలుస్తారు అనేది చూద్దాం మళ్ళీ ఒకసారి. నా ప్రీవియస్ రీడింగ్స్లో కూడా చూశాను, ఇక్కడ 7 కనిపిస్తుంది. ఇది బిట్రేయల్ ఎనర్జీ, చీటింగ్ ఎనర్జీ, ట్రికరీ, ఫ్రాడ్. ఓకే, మీ పర్సన్ ఇలా చీట్ చేశారు థర్డ్ పార్టీ పీపుల్. సో అందుకే మీతో బ్రైట్ ఫ్యూచర్ అయితే చూస్తున్నారు, ఇప్పుడు చూడాలి అని ప్లాన్ చేసుకున్నారు. విత్ హానెస్ట్ లవ్, డీప్ లవ్ మీరంటే. అండ్ గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్, గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ. ఈ మనీ మీ రిలేషన్లో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. మనీ మీకు చాలా హెల్ప్ చేస్తుంది మీ రిలేషన్షిప్ని మళ్ళీ రివైవ్ చేసుకోవడానికి, మీ బాండింగ్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి. ఓకే, సో మూవింగ్ టు కామా వాటర్స్, ఏంజిల్స్ మిమ్మల్ని ఇలా ప్రొటెక్ట్ చేస్తున్నారు.
మిమ్మల్ని ఇలా కామర్ వాటర్స్కి తీసుకెళ్తున్నారు, మిమ్మల్ని సేవ్ చేస్తున్నారు. ప్రతి డిఫికల్ట్ సిచ్యువేషన్ నుండి ఏంజిల్స్ మిమ్మల్ని సేవ్ చేస్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది. ఓకే, సో అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఎన్ని రోజుల్లో కలుస్తారనే చూద్దాం. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ చూద్దాం, ఎన్ని రోజుల్లో వస్తుంది అసలు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ ఇన్ 10 days. 10 of cups మనకి డబుల్ క్లారిఫికేషన్ ఇచ్చింది ఇక్కడ. మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయని. డబుల్ క్లారిఫికేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్. సో 10 days or 10 weeks or 10 months పట్టొచ్చు కొంతమంది విషయంలో. ఓకే, సో మీ పర్సన్ మ్యారేజ్ ప్రపోజల్తో వస్తున్నారు మీ దగ్గరికి. ఎస్, 9 of cups మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి త్వరలోనే. లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు. అండ్ నైట్ ఆఫ్ కప్స్, సో అపాలజీతో వస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి విత్ న్యూ లవ్. న్యూ లవ్ అంటే ఇక్కడ న్యూ లవ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మీ ఇద్దరి మధ్య. ఓకే, బట్ ఇన్ సమ్ కేసెస్ న్యూ పర్సన్ అండ్ న్యూ లవ్. కొంతమందికి ఓల్డ్ పర్సన్తోనే న్యూ లవ్. కింగ్ ఆఫ్ కప్స్. ఎస్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్, లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటూ వస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి విత్ అపాలజీ, కమిట్మెంట్, ప్రపోజల్, మ్యారేజ్, ఎట్సెట్రా ఎట్సెట్రా. సో మనకి ఇక్కడ ఎక్కువ వాటర్ ఎనర్జీ కనిపిస్తుంది. వృశ్చిక రాశి, మీనరాశి అండ్ కర్కాటక రాశి ఎనర్జీస్. అగైన్ ఎంపరర్. ఓకే, మీ పర్సన్ ఇచ్చే ప్రపోజల్లో ఫాదర్లీ ఫిగర్ ఎవరో మీకు అబ్జెక్షన్ చెప్పచ్చు. సో కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే ఈ సిచ్యువేషన్ని కూడా ఇది కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. రిలేషన్ మ్యారేజ్ వరకు తీసుకెళ్ళచ్చు. మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు అండ్ రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు కూడా రీయూనియన్ అవ్వచ్చు. ఓకే, సో సిచ్యువేషన్ని పేషెన్స్తో హ్యాండిల్ చేయండి. అండ్ రాసులు చెప్పాను ఆల్రెడీ. అండ్ కామెంట్ సెక్షన్లో 333 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ లక్కీ నెంబర్ 9. ఓకే, రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ బ్రేస్లెట్స్ పైన 50% డిస్కౌంట్ ఉంది. 50% ఆఫర్ టిల్ దసరా. కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓకే, షేరింగ్ లవ్ అండ్ లైట్.